నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కుట్రలు కుతంత్రాలు అజ్ఞానంతో కౌరవ కాంగ్రెస్ మరోసారి అసెంబ్లీలో అబద్ధాలను వల్లెవేసింది. రెండేళ్లుగా అభండాలతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్ మసిపూసి మారడికాయ చేస్తూ వస్తోంది. బయట కారుకూతలు ఎన్నైనా కూయవచ్చు. నిండు సభలో సభ్యత సంస్కారం అనేది లేకుండా అవే అబద్ధాలు అవే కుట్రలతో చెలరేగిపోయింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన ఆయన కుటుంబం పైన వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వెంటనే రాజకీయాలతో తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలను ఎగదోస్తుంది. అందుకే సబ్జెక్ట్ అంకెల మాటల తూటలతో కేసీఆర్ సైన్యం ఇంకోసారి ముచ్చెమటలు పట్టించింది. స్పీకర్ సభకు కస్టోడియన్. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎమ్మెల్యేలందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన వ్యక్తి. ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఆయనది. అలాంటిది తెలంగాణ అసెంబ్లీలో జరగడం లేదంటూ బీఆర్ఎస్ నిగ్గదీసింది. నిండు సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నప్పుడు, తమ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు అడ్డుకోవాలి కదా అంటూ నిలదీసింది. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై బీఆర్ఎస్ కథనబేరి మోగించింది. శాసనసభలో ఫ్లక్కడ్డులతో నిరసన వ్యక్తం చేసింది. గత సీజన్లో రైతుకుండా అష్టకష్టాలు పెట్టిన కాంగ్రెస్ ఈ సీజన్లో సైతం అన్నదాతలను అరిగోస పెడుతోందని ఆరోపించింది. ఎముకలు కొరికే చలిలో బస్తా యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడాల్సిన స్థితికి వచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పినట్లుగానే మళ్లీ ఆనాటి రోజులను తెచ్చింది. అన్నదాతలను అష్టకష్టాలకు గురిచేస్తోందని ఆరోపించింది. వాయిదా ప్రతిపాదన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గల సోయాబీన్ రైతులకు మద్దతు ధరను కల్పించడంతో పాటు వర్షాల వల్ల రంగుమారుతున్న పంటలను కొనుగోలు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. అసెంబ్లీలో ఇంకేం చర్చిస్తారు మరి? రైతుల సమస్యలు, ప్రజా సమస్యల గురించి చర్చించడానికి కాకుండా చట్టసభలు దేనికున్నాయి? ప్రతిపక్షాలను దూషించడానికా? గత ప్రభుత్వాలను బద్నాం చేయడానికా? అది చేయడానికి ఈ రేవంత్ రెడ్డి సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు ఉండని యూరియా కోసం నానాగోస పడుతుంటే దానిపై చర్చించడానికి కూడా భయమైతే ఎలా? ప్రజా సమస్యల మీద కాకుండా దేనికోసం అసెంబ్లీని నడుపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? యూరియా కొరతతో రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని, సోయా రైతుల కష్టాలపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం దేనికి సంకేతం? మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. సార్, ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించద్దు అంటారు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడటలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. ప్రశ్నిస్తే మైక్ కట్ చేసి స్పీకర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇది శాసనసభన, గాంధీ భవన అంటూ స్పీకర్ పక్షపాత వైఖరిని అండగట్టింది. విపక్షాలను ప్రొటెక్ట్ చేయాల్సిన స్పీకర్ అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా చేస్తున్నారంటూ ఆరోపించింది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే తమకు సమాధానం చెప్పాల్సింది పోయి సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగింది. సభా నాయకుడి హోదాలో ఉండి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉందంటూ మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. మీరే మా హక్కుల్ని కాపాడాలి, మీరు మా రెస్క్యూకు రావాలి. బీఎస్సీ మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు. మనం బీఎస్సీలో ఏం డిసైడ్ చేసినాం సార్? 7 రోజులు శాసనసభ నడుపుతామని,
ఆ తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీఏసీ మినిట్స్ లో 7 రోజులు సభ జరుపుతామని రాలేదు. బీఏసీని జరిగిన నిర్ణయం వేరు, మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు. దీన్ని సరిదిద్దండి, దీని మీద ఎలియా మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి. సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి 3ంటికి వచ్చింది, ఉదయం 3ంటికి పంపారు. ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉందనేది పొద్దున 2 గంటలకు వచ్చింది సార్. పొద్దున 2 గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు రాగలుగుతారు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ? దయచేసి ఎజెండాని 24 గంటల ముందు పంపడం ఒక పద్ధతి, సాంప్రదాయం, దాన్ని నేర్చుకోండి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు, సభానాయకుడు ఓకే, దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైక్ ఇవ్వకపోవడము, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు, ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. సో అందువల్ల కైండ్లీ లీజన్, ఒక 2 నిమిషాలే ఇవ్వండి నాకు. ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్, రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. మీరు మా దిక్కే చూడరు, మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. ఒక్కటి కాదు, ప్రతి వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ తిరస్కరించారు. ప్రజా సమస్యలపై పట్టింపు లేని సర్కారు నిర్లక్ష్యపు వైఖరికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఏమున్నా కాంగ్రెస్ డాంబికాలను ప్రదర్శించడానికి, ముఖ్యమంత్రి పటాటోపాన్ని చూపించడానికి, ప్రతిపక్షాన్ని బద్నాం చేయడానికైనా అసెంబ్లీని నిర్వహిస్తోంది. ప్రభుత్వ తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని మరియు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైంది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనని తిరస్కరించమైనది. ఇది సభ్యుల కోరిక మేరకు అమెండ్మెంట్స్ 5 వరకు సభ్యుల కోరిక అమెండ్మెంట్స్ 5 వరకు తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్ వద్ద ఎలాంటి అస్త్రాలు లేవు. కొంతమంది సోకాల్ మేధావులు, బుద్ధిజీవులని ప్రచారంలోకి వచ్చిన వారు తెలంగాణ ఉద్యమకారుల ముసుగులో ఉన్నవారికి విమర్శించే అంశాలు లేవు. అందుకే ప్రజల నిత్య జీవితాలతో ముడిపడిన ఆత్మగౌరవం అనే అంశంతో ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీని ఓడించి చంద్రబాబుతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆత్మ గౌరవాలను, అస్తిత్వాన్ని గాంధీ భవన్ మెట్ల దగ్గర తాకట్టు పెట్టడమే దారుణం, దుర్మార్గం. ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే ప్రజలకేమైనా మేలు చేసిందా అంటే ఏదీ లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాలను నిలబెడుతుందా అంటే అదీ లేదు. వెరసి 2 ఏళ్లుగా సమైక్యవాదులు తెలంగాణ ద్రోహులతో కుమ్మక్కై అడుగడుగునా తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారు. ఆత్మగౌరవాన్ని ఆంధ్ర పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతున్నారు. విగ్రహాల నుంచి తెలంగాణ అస్తిత్వం చిహ్నాలపై దాడులు చేస్తూ ఆంధ్ర ఆధిపత్యాన్ని పెంచి పోషిస్తున్నారు. తెలంగాణను మళ్లీ చెరపట్టే కుట్రలు చేస్తున్నారు. ఈ సీఎం ఏమంటాడు ఒక్కసారి విందాం. కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది. కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి, పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు. కానీ నిజాం కట్టిన కట్టడాలను, చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయక్రాంతం అయిపోయి ఈ రోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసి నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యాపారాల్ని అభివృద్ధి చేసింది నిజాం అంటున్నాడు. ఇది కాదనలేని నిజాం. హైదరాబాద్కి ప్రపంచ గుర్తింపు తెచ్చారు నిజాం పాలకులు.
దాన్ని బీఆర్ఎస్ మరింత అభివృద్ధి పథంలో పయనింపజేసింది. పట్టణాల్లో మురికంతా మూసీ నదిలో కలిపేసిందట కేసీఆర్ సర్కార్. మిస్టర్ రేవంత్ ఒక విషయం మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ లోగోలో ఉన్న చార్మినార్ రాజరికానికి ఆనవాళ్లంటూ తొలగించే కుట్రలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కాకతీయుల కళా తోరణం తీసేసే కుట్రలు చేసింది ఈ ప్రభుత్వం కాదా? ఇవాళ ఏదో నిజాం గురించి, కాకతీయుల గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదా? అందుకే హరీష్ రావు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రేవంత్ ముఖ్యమంత్రి స్ట్రీట్ రౌడీ అంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మూసీ కంపంతా తన నోటి నిండా అసెంబ్లీలో పారించాడంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు రేవంత్ రెడ్డి నోటిని ప్రక్షాళన చెయ్యాలని తూర్పారబట్టారు. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు. లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు. అదే విధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు? ఎన్ని నివాసాలు కూల్చారు? స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు, సంతోషం. మరి ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా? ఇంకెక్కడి నుంచైనా గాల్లో నుంచి తెస్తున్నారా? సమాధానం చెప్పండి. గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు 32 ఎస్టీపీలు కట్టాం. అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఒక ఎస్టీపీ కట్టాం. ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిండ్రు, గడ్డి పెరిగింది. ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట్ హిమాయత్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇండ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తేండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. రేవంత్ తన అజ్ఞానమంతా అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయట పెట్టుకున్నాడు. కన్యాకుమారి దగ్గర 2 నదులు కలుస్తాయంటూ కొత్త విషయం చెప్పాడు. రేవంత్ ఏమన్నాడు ఓసారి వినండి. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు, 2 నదుల యొక్క సంగమం దగ్గర మహాత్మా గాంధీ గారి అస్థికలు ఏ విధంగా పెట్టినరో. అయ్యా రేవంత్, కన్యాకుమారి దగ్గర కలిసేవి 3 సముద్రాలే కాని 2 నదులు కావు. అలాగే గాంధీ అస్థికలను మూసి ఈశా నది సంగమంలో కలిపారే కాని అక్కడ పెట్టలేదు. ఏం మాట్లాడతాడో ఈయనకు ఎవరు చెప్తారో కాని తెలంగాణ చేసుకున్న దురదృష్టం.
అందుకే నెటిజన్లు ఈయన్ను అలా వదిలేయవద్దని, ఎవరికైనా చూపించండి అంటూ సెటైరికల్ కామెంట్స్ పెడుతున్నారు. అది మ్యూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ ల్యూటిఫికేషన్. అందుకే రేవంత్ ప్రభుత్వం దాగుడు బూతలో ఆడుతుంది. ఓసారి డిపిఆర్ ఉందంటారు, ఇంకోసారి డిపిఆర్ అసలు రెడీనే కాలేదని చెప్తారు. పూటకో మాట, నాలుక ఎటు తిరిగితే అటు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతోంది ముమ్మాటికి లూటీనే. మూసీ నది పరివాహక ప్రాంతంలోని పేద ప్రజల నుంచి భూములు లాక్కొని వాటిని ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెడుతోంది రేవంత్ సర్కార్. అందుకే ఎవ్వరి దగ్గర క్లారిటీ లేదు, ఎవ్వరూ క్లారిటీగా చెప్పడం లేదు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసమంటూ వరల్డ్ బ్యాంకుకు డిపిఆర్ ఇచ్చారు. దాని మీదే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇద్దరు రెండు రకాలుగా మాట్లాడారు. We have divided zones. First, zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1, what I says 21 kilometers time. All these days, lots of exercise has been done. Now, the DPR is on the process and DPR will be completed in next 4 weeks. DPR will be completed in next 4 weeks. DPR will be completed in next 4 weeks. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. విన్నారు కదా, రెండు నాలుకల ధోరణి. ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్టు పేరుతో 2024 సెప్టెంబర్ 19 నాడు ప్రపంచ బ్యాంకుకు రిపోర్టు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రిపోర్టుపై మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని స్పష్టంగా రాసింది. కానీ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కానీ, ఇటు ముఖ్యమంత్రి కానీ పచ్చిగా అబద్ధాలు వల్లెవేశారు. నిండు సభలో నగ్నంగా పట్టుబడ్డారు. అధ్యక్ష, మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిమిషం మాట్లాడతాం, క్వశ్చనే మాట్లాడతాను. అధ్యక్ష, ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం. సునీత లక్ష్మారెడ్డి గారు, క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్. మినిస్టర్ గారు, మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్, మెంబర్స్ రైట్. రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. నిజంగా మూసీ బాధితుల గోడు వర్ణనాతీతం. ఎన్నో ఏండ్లుగా వాళ్లంతా అక్కడే ఉంటున్నారు. ఇల్లు వాకిలి అన్నీ అక్కడే. గత 10 ఏళ్లు ఏ చింతా లేకుండా హాయిగా బతికారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలపై ఈగ కూడా వాలనివ్వలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వచ్చిందో లేదో వారి గుండెల్లో పిడుగుపడింది. ఉరుము ఉరిమి మంగళం మీద విరుచుకుపడ్డట్టు ఎట్నుంచి ఏ బుల్డోజర్ వచ్చి ఇల్లు కూలుస్తుందోనని మూసీ ప్రజలు క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. ఇంత జరుగుతుంటే రేవంత్ మూసీ కింద ఉన్న నల్గొండ జిల్లాను దేవుడు శిక్షించాడంటూ మానవత్వం లేకుండా మాట్లాడాడు. దీనిపైన నల్గొండ జిల్లా వాసులు భగ్గుమంటున్నారు. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించింది అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు, కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్లగొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. నల్లగొండ జిల్లాకి దేవుడే శాపం పెట్టిండు. ఆ శాపంతో నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యను అనుభవిస్తున్నట్టుగా చాలా చులకనగా చిల్లరగా మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని బాధ్యతగా విజ్ఞతగా మాట్లాడితే ఆయనకు సభకు ఆయన కూర్చున్నటువంటి హోదాకు గౌరవంగా ఉంటుంది. ఇవాళ నల్లగొండ జిల్లా ప్రత్యేకించి మునుగోడు దేవరకొండ ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యని బాధని అనుభవించింది అంతా ఇంత కాదు. అది దేవుడి శాపమో ప్రకృతి శాపమో కాదు. ఇవాళ 60 సంవత్సరాల సమైక్య పాలకుల దుర్మార్గం వల్ల బాధ్యతారాహిత్యం వల్ల వచ్చినటువంటి సమస్య ఫ్లోరైడ్ సమస్య, ఫ్లోరోసిస్ సమస్య. ఈ సమైక్య పాలకులు చేసినటువంటి దుర్మార్గం వల్ల పక్కనే జీవనది అయినటువంటి కృష్ణానది పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తున్నా కూడా మునుగోడు దేవరకొండ ప్రాంతానికి చుక్క సాగునీరు ఇవ్వకపోవడం వల్ల, చుక్క తాగునీరు ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలు తాగునీటి కోసం, సాగునీటి కోసం భూగర్భ జలాలను దాదాపు 6-6.5 దశాబ్దాలుగా భూగర్భ జలాల మీదనే, వర్షం మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నోటి నిండా దుర్మార్గమైనటువంటి భాష, ఒక అడ్డు అదుపు లేనటువంటి, ఒక కనీసమైనటువంటి ఒక అవగాహన లేనటువంటి విషయాలను మాట్లాడి ఆయన ఆ పదవిని తక్కువ చేస్తుండు. ప్రజల్ని కించపరిచే, నోటికి వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని కించపరచడము, తక్కువ చేసి మాట్లాడేటువంటిది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానాలే, మార్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరో ఎందుకు, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అబద్ధ ప్రచారంపై రేవంత్ జాన్ జిగ్రీ దోస్త్ అక్బరుద్దీన్ కూడా ఓ ఆట ఆడుకున్నారు. మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డిఫరెంట్ ఆన్సర్లపై నిప్పులు చెరిగారు. ఇంకో మాట కూడా గట్టిగానే నిలదీశారు. తెలంగాణలో మనుషులతో సమానంగా కుక్కల జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ కడిగి పారేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. इंसानों के बराबर होते जा रहा है किसका पॉपुलेशन? कुत्तों का. Sir, I'm not criticizing anything. Please do not take me wrong. It is not at all a sarcastic comment also. But sir, dog bites are increasing, sir. Health minister, he will say that. वो डॉग राइट्स वाले आके बोलते हैं कुत्ते को पकड़ना नहीं, कुत्ते को वो नहीं करना, कुत्ते को ऐसा नहीं करना, कुत्ते को काट रहे हैं सर. उसका क्या? बच्चों को काट रहे हैं सर. मेजर इश्यू सर. ఈయనే కాదు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించారు. విశాలమైన రంగారెడ్డి జిల్లాను 3 ముక్కలు చేసి అక్కడి ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని సలహా ఇచ్చారు. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల మంచే జరుగుతుండొచ్చు, కానీ చెడు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ చొరకలంటించారు. మొన్న రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసినప్పుడు రేపు ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అనుకుంటున్నాము, జరగాలని కూడా కోరుకుంటున్నాము అధ్యక్ష. కానీ రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా చెడగొట్టి ఈరోజు అస్తవ్యస్తంగా ఎలా చేసిరంటే అధ్యక్ష, 27 మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలను 27 జాగాలలో కలిపేసిండ్రు. అర్థం సర్థం లేకుండా కనీసం ప్రజాప్రతినిధులలో లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి వాళ్ళతో మాట్లాడకుండా చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. అది రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబుదారీతనంగా మీరు అక్కడ ఉన్నారు అధ్యక్ష. మీరు కూడా ఇప్పుడు వికారాబాద్ అయి ఉండొచ్చు, అప్పుడు రంగారెడ్డి ఉంది, ఈరోజు రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అసలు ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా స్వరూపం లేకుండా రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని పోగొట్టడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు మనల్ని క్షమించారు అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, 300 వార్డులు చేసిండ్రు, కానీ 27 మున్సిపాలిటీలకు సంబంధించి పరిపాలనా సౌలభ్యం ఉండాలని మనం అందరం అనుకుంటాం అధ్యక్ష.
ఇది కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎవరిని సంప్రదించకుండా, మీరు ప్రజాప్రతినిధులను సంప్రదించలేకుంటే మీ ఇష్టం, కానీ కనీసం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాంతం ఉందో, ఎక్కడ ఏ వార్డు పెట్టాలో, ఎక్కడ ఏ సర్కిల్ పెట్టాలో కనీసం అక్కడ ఉండేటువంటి ప్రజలకన్నా తెలవాలి కదా అధ్యక్ష. ఈరోజు 27 మున్సిపాలిటీలలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా 3 ముక్కలయ్యింది. పోనీ ఇప్పుడన్నా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలు అధ్యక్ష, వచ్చే ఆదాయం అంతా రంగారెడ్డి జిల్లా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ అన్ని జిల్లాలకు రంగారెడ్డి జిల్లా నుంచి డబ్బులు వస్తున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం చేయలేకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఈ రోజు నేను నిజంగా చెప్పాలంటే, గురుకుల విద్యార్థులు చనిపోయినా, రైతన్నలు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో అన్నలు రోడ్డున పడ్డా, రైతులకు బేడీలు వేసినా, ఆశా వర్కర్లు ఏడ్చినా, అదానితో నువ్వు చీకటి ఒప్పందం చేసుకున్నా, అసెంబ్లీలో ఎన్నడూ చర్చించని సర్కార్ మూసీ నోటిఫికేషన్ పై చర్చ పెట్టి డైవర్షన్, సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడీ గుంపు మేస్త్రి. బురద రాజకీయాలు ఇంకెంత కాలం చేస్తోంది ప్రభుత్వం? ప్రజలను ఇంకెంత కాలం మభ్యపెడుతోంది ఈ సర్కార్? అంతిమ తీర్పు వచ్చేంత వరకు, కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేంత వరకు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షం పూర్తి స్థాయిలో దాడి చేస్తూ ఒక నిరంకుశమైన పద్ధతుల్లో సభను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎక్కడ కూడా, భారతదేశ చరిత్రలో ఏ శాసనసభలో ఏ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే కూడా స్పీకర్ గారు ఊరికేనే మౌనంగా చూస్తుండిపోతూ ఉన్నారు. గత సభలో కావచ్చు, చివరికి విలేకరుల గురించి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన అసహ్యకరమైన భాషను కూడా కనీసం ఖండించలేకపోయాడు స్పీకర్ గారు, దాన్ని తొలగించలేకపోయాడు. ముఖ్యమంత్రికి అంత దిగజారి మాట్లాడుతున్నాడు. స్పీకర్ గారు మా శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు మాట్లాడితే కూడా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మీకు అవకాశం ఇయ్యాను, మీకు మైక్ ఇయ్యను అని చెప్పే దగ్గరికి పోయింది. అంటే స్పీకర్ గారు సభ నడిపే విధానాన్నే మర్చిపోతున్నారు. వాస్తవానికి స్పీకర్ ప్రతిపక్షాల యొక్క కేటెక్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. కానీ క్వశ్చన్ అవర్ పేరు చెప్పి ముఖ్యమంత్రి తన చెత్తనంతా వాగి మూసి కంపనంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా ఇవాళ అసెంబ్లీలో వదిలి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తే తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రి విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. ఇక ఫైనల్ గా ఒక మాట, జూదంలో కౌరవులు గెలిచారేమో కానీ యుద్ధంలో పాండవులే విజేతలయ్యారు. రేవంత్ అండ్ కో చేస్తున్న డ్రామాను కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వస్తోంది. కేంద్రంలో మోడీ ఉన్నారు, పొరుగు రాష్ట్రంలో ఆంధ్రబాబు రాజ్యమెలుతున్నాడు, ఇక తెలంగాణలో నారాబాబు శిష్యుడు సీఎంగా ఉన్నాడు. అందుకే ఈ కుట్రలు, ఇన్ని కుతంత్రాలు. కానీ అంతిమంగా ధర్మం, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిటారుగా నిలబడుతుంది. బీఆర్ఎస్ సభలో చాటి చెప్పింది అదే. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. నమస్తే.